గైస్, వెల్కమ్ టు శ్రీనివాస్ టెక్ వరల్డ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇక్కడ హైదరాబాద్లో లింగోజీగూడ అనే ఏరియాలో పార్క్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే మీకు స్టార్టింగ్ ఎంట్రింగ్ పాయింట్ అయితే ఉంటుంది. కొంచెం లెఫ్ట్ తీసుకుంటే అక్కడ మెయిన్ గేట్ నుంచి ఎంట్రింగ్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ మార్నింగ్ 10 లోపు వస్తే మాత్రం మీకు మొత్తం ఇక్కడైతే ఉంటుంది అనమాట, నీట్గా ఓపెన్ చేసి ఉంటుంది. లేదు అంటే టైం దాటిందంటే కొంచెం అన్ని లోపల కెఫే అట్లాంటివి తినడానికి ఇట్లాంటివి అయితే క్లోజ్ చేసి ఉంటాయి. తర్వాత మాకు 11 తర్వాత కూడా ఓపెనింగ్ ఉంది. కాకపోతే మార్నింగ్ వస్తే మీకు వ్యూ అయితే బాగుంటుంది అనమాట. మేము వచ్చేసరికి 10 అయినట్లుంది మార్నింగ్. ఆ టైంలో వచ్చామన్నమాట. ఇక్కడ మెయిన్ ఇదే అట్రాక్షన్ అనమాట, ఈ నెమలి. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అదంతా వాళ్ళు సెట్టింగ్ అదైతే కాదనమాట. అది ఒరిజినల్గా నీళ్లు పోసి పెంచుతారనమాట ఆ మొక్కలు. డైలీ వాటిని మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ నాకు ఫస్ట్లో చూసినప్పుడు మెయిన్ నన్ను అట్రాక్ట్ చేసింది మాత్రం ఇవే అనమాట. ఇవి ఈజిప్ట్లో ఉండే పిరమిడ్ మమ్మీలో అట్లా ఉంటాయి కదా, అవి అయితే అలాగనిపించే, నాకైతే చాలా అట్రాక్టింగ్గా. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఓపెన్లో ఉంటుంది. మార్నింగ్ 11:45 దాకా అయితే మమ్మల్ని ఉంచారు. తర్వాత ఇంకా వెళ్ళిపోమని చెప్పారు అనమాట. ఈలోపు మొత్తం మేము షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. ఇక్కడైతే లవర్స్ వస్తూ ఉంటారు, కపుల్స్ వస్తూ ఉంటారు, తర్వాత సీనియర్ సిటిజన్స్ అయితే వస్తూ ఉంటారు. మొత్తం ఇక్కడ చూడండి 1000 స్తంభాల గుడిలో ఉన్నట్టు ఉంది. చూడండి నీట్గా భలే ఉంది. తర్వాత ఇంకా సీనియర్ సిటిజన్స్ ఇలాగ వచ్చి కాసేపు ప్రశాంతంగా ఇక్కడైతే ఉంటారనమాట. అక్కడ కూడా హట్ అయితే భలే ఉంటుంది, ఒక కుటీర స్థానం లాగా. ఇక్కడ చూడండి 1000 స్తంభాల గుడి లాగా అయితే అనిపించింది. అంత దూరం వెళ్ళలేకపోయినా కానీ ఇక్కడైతే ఆ ఫీల్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి పార్కు అలాంటివన్నీ ఉంటాయన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి అయితే ఒక చిన్న ప్లే గ్రౌండ్ అయితే ఉంది. అక్కడ మీరు పిల్లల్ని తీసుకొచ్చినా కానీ అక్కడ ఆడుకోవచ్చు. ఇంకా సైడ్ చెరువు అయితే ఉంది, బోటింగ్ ఉంది, బోట్ రైడింగ్ అయితే చేయొచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. మార్నింగ్ వస్తే మీకు కెఫే, బోట్ రైడింగ్ అండ్ ఇవన్నీ మార్నింగ్ ఈవినింగ్ వస్తే మీకు అవన్నీ అవైలబుల్లో ఉంటాయి. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫోటోషూట్ కానీ ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా కొంతమంది తీస్తూ ఉన్నారు. మేము వచ్చిన టైంకి అయితే మేము వచ్చేది చాలా టైం అయిపోయింది. ఇప్పటికే కొంతమంది పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ. చూడండి, అదైతే మీరు యోగా చేయడానికి అయితే ఒక ప్లేస్ ఉందన్నమాట. ఫ్రీగా సీనియర్ సిటిజన్స్ యోగా చేసుకోవచ్చు. పిల్లల్ని కాసేపు ఇక్కడ ఆడిపించుకోవచ్చు అనమాట సైడ్లో. ఇక్కడ చూడండి, ఇదంతా చెరువు అనమాట. ఇక్కడ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఇక్కడ చెరువు ఉంది అయినా పర్లేదు, కానీ మీరు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా అయితే ఉంటుంది. అక్కడే పక్కనే అనమాట బోటింగ్ చేయొచ్చు. అది పక్క, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మెయిన్ అయితే ఆ నెమలైతే ఒక మంచి అట్రాక్షన్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రింగ్లోనే మీరు లోపలికి వచ్చిన రైట్ సైడ్ ఉంటుంది. ఫస్ట్ మెయిన్ గేట్ దగ్గర ఎంట్రింగ్ కాకుండా కొంచెం లోపలికి రావాలంటే సైడ్కి రావాలన్నమాట, కొంచెం లేటుగా వస్తే. మార్నింగ్ అయితే మెయిన్ గేట్ అయితే తెరుస్తారు, మార్నింగ్ ఈవినింగ్ 9-9:30 లోపు అనమాట. మార్నింగ్, ఈవినింగ్ ఏమో 4 నుంచి ఓపెన్ చేస్తారనుకుంటా. ఆ టైంలో మీకైతే ఫుల్ అంతా బయట తినడానికైనా అంతా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ సైడ్లోనే ఉంటుంది అనమాట పిల్లలు ఆడుకోవడానికి. ప్రియదర్శిని పార్క్, అది కొన్ని చిన్న జైంట్ వీలు, చిన్న బోట్స్ పిల్లలు ఆడుకోవడానికి అయితే అన్నీ భలే ఉంటాయి. ఇవి మార్నింగ్ వస్తే మీకు టైం లోపల వస్తే మాత్రం అన్నీ అవైలబుల్గా బాగా ఆడుకోవచ్చు. ఇది ఫ్రీ ధ్యానం సీనియర్ సిటిజన్స్కి ధ్యానం చేసుకోవడానికి అనమాట. ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు, ధ్యానం యోగా చేసుకోవచ్చు అనమాట లోపల ఫ్రీగా. 5 రూపీస్ అయితే టికెట్ అయితే తీసుకుంటారని చెప్తా ఉన్నారు. మార్నింగ్ ఈవినింగ్ మేము వచ్చినప్పుడు అయితే మేము సైడ్ గేట్ నుంచి వచ్చాం. మేము అడగలేదు. మార్నింగ్ కానీ 9-9:30 లోపల వస్తే అప్పుడైతే తీసుకుంటారేమో ఓపెనింగ్ చేసి. అక్కడ కెఫ్టీరియా కూడా సైడ్లో ఉంది. మీరు ఏమన్నా తినడానికి కూడా అక్కడ ఉంటాయి అనమాట. ఒకవేళ అర్లీగా వస్తే, లేట్ చేస్తే అవన్నీ క్లోజ్ చేసి ఉంటాయి. జస్ట్ వ్యూ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవటమే. అప్పటికి మనకి 11:15 దాకా ఉంచారు మమ్మల్ని, తర్వాత వెళ్ళిపోమని చెప్పారు. ఇక్కడే అనమాట బోటింగ్, అది చూడండి. ఇక్కడ బోట్ రైడింగ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. మేము వచ్చిన టైంకి అవైలబుల్లో లేదు. ఓకే, కాసేపు ఎంజాయ్ చేయండి ప్రకృతిని. అందరూ ఇట్లాగా వస్తూ ఉంటారనమాట, ప్రకృతిని ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ కానీ అందరూ వచ్చేసి ఇక్కడ
డైరెక్ట్గా 1000 స్తంభాల గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. రియల్గా అనుకోకండి, ఆ ఫీల్ వస్తుందన్నమాట అక్కడ చూస్తూ ఉంటే. నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే ఈ కుటీరాలు లాంటివి ఒకటి ఉన్నాయి, చెక్కతో చేసినట్టుగా మీకు చూడటానికి అట్టు ఉంటాయి, కానీ సిమెంటే అనమాట. భలే ఫీల్ అయితే ఉందన్నమాట. అక్కడ అందులో కూర్చొని హ్యాపీగా వెళ్తూ ఉండేది కనపడతా ఉంది చూసారా, అది చెక్కతో చేసినట్టుగా ఫీల్ ఇచ్చేటట్టు భలే క్రియేట్ చేశారు. నేనైతే నాకు బాగా అట్రాక్ట్ చేసింది అనమాట. ఇక్కడ రాములు వారు వనవాసానికి వెళ్ళినప్పుడు ఇలాగే వచ్చి కూర్చున్నారేమో అని అనిపించేటట్టు ఉంటుంది అనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఈ చెక్కలతో చేసినట్టుగా తయారు చేశారనమాట. ఇక్కడ కూర్చుంటే భలే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అందుకనే ఇక్కడక్కడ పనిచేసే వాళ్ళు కూడా అక్కడ తిని అటు ఇటు కాసేపు ఇక్కడ ఉంటారు. వ్యూ మాత్రం భలే ఉంటుంది ఇక్కడ కూర్చుంటే. ఎండ కావాలంటే ఎండలో కూర్చోవచ్చు, నీళ్ళలో కూర్చోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. వాతావరణం అయితే ఇక్కడ బాగుంటుంది హాయిగా. ఈ రాయి మాత్రం ఇదేదో స్పెషల్గా ఉన్నట్టుంది అనిపించింది, అందుకే తీసాను. ఇదే చూడండి, వాళ్ళు నీళ్లు పోసి డైరెక్ట్గా రియల్ మొక్కలు అనమాట, ఎటువంటి ఆర్టిఫిషియల్ అయితే కాదు. వాళ్ళు రియల్గా నీళ్లు పోసి వాటిని జాగ్రత్తగా పెంచుతారనమాట. ఈ నెమలి ఈకలు తోకలు అనమాట, చెట్లు నీళ్ళు పోసి పెంచుతారు ఇక్కడ ఆ మొక్కల్ని. కదండి, ఫైనల్గా మొత్తం అయితే తిరిగి వచ్చేసాం. మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు ప్రియదర్శిని పార్క్ అని కొట్టినా కానీ మీకు చూపిస్తుంది అనమాట. హైదరాబాద్లో లింగోజిగూడ అనే ఏరియాలో మీరు గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసినా మీకు కనిపిస్తుంది. అది కూడా ఇంకోటి కుటీరం లాంటిది ఇంకోటి కూడా ఉంది అక్కడ వాళ్ళు అన్నం తింటా ఉన్నారు, అందుకే నేను వెళ్ళలేదు. ఇంకా మొత్తం ప్లేస్ అయితే మీకు ప్రశాంతంగా ఉంది. చాలా పెద్ద పార్క్ అండి ఇది, పిల్లలు ఆడుకోవడానికి, ప్రశాంతంగా తిరగటానికి, అందరికైతే అవైలబుల్గా, అందరికైతే ప్రశాంతంగా బాగుంటుంది. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, కాసేపు కూర్చోవచ్చు ప్రశాంతంగా. మనసు బాగాలేనప్పుడు అయితే రావచ్చు అనమాట. మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ కానీ హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసి కాసేపు మనసు ప్రశాంతంగా ప్రకృతిని ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు మీరైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్.